హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నియమాలు పాటిస్తే మన ఇంట్లో సిరి సంపదలతో పాటు శాంతి, సౌభాగ్యం, ఆనందంతో వృద్ధి చెందుతుంది, ఇలాంటి నియమాల గురించి పండితులు ఏం చెప్తున్నారో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇతరుల నీరు, వేరే వాళ్ళ ఇంట్లో వాడిన నీరు మన ఇంటి ఆవరణంలోకి రాకుండా చూసుకోవాలి. పూజ గదిలో ఫోటోలు, పూజ గదిలో సాధ్యమైనంత వరకు కేవలం 2 లేదా 3 దేవుడి ఫోటోలు మాత్రమే ఉంచాలి. స్నేహితులు లేదా బంధువులు బహుమతిగా ఇచ్చిన దేవుడి ఫోటోలతో పూజా మందిరాన్ని నింపేయడం మంచిది కాదు అని చెప్తున్నారు పండితులు. వాయువ్య దిశ పెరగటం, స్థలం కొనేటప్పుడు, ఇల్లు లేదా కట్టేటప్పుడు వాయువ్యం మూల పెరిగి అనేది ఉండకూడదు. ఒకవేళ వాయువ్యం పెరిగితే వంశవృద్ధి అనేది లోపించడం మరియు ఐశ్వర్యం నష్టం లాంటి సమస్యలు రావచ్చు అని చెబుతున్నారు. తలుపులు ఇంకా గడప విషయంలో పూజ గదికి ఎప్పుడు 2 తలుపులు ఉండేలా చూసుకోవాలి మరియు గడప అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే పడక గది విషయంలో బెడ్రూమ్లో ఏదైనా ఒక మూల పూజ కోసం కేటాయిస్తే వెంటనే దాన్ని మార్చాలి. పడక గదిలో పూజ చేసుకోవడం అస్సలు మంచిది కాదు అని పండితులు సూచిస్తున్నారు. శంకుస్థాపన వారాలు, ఇల్లు కట్టడానికి శంకుస్థాపన లేదా స్తంభ ప్రతిష్ఠ చేయడానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు ఎంతో ఉత్తమైనదిగా పేర్కొంటున్నారు. ఇకపోతే మన ఇంటి వాతావరణంలో చెట్లు, మొక్కలు ఏ దిశలో ఉండాలి, దానికి పండితులు ఏం చెప్తున్నారో చూద్దాం. తూర్పు మరియు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. ఇంటి ఆవరణంలో పత్తి చెట్టు లేదా తాటి చెట్టు ఉండటం అశుభంగా పరిగణిస్తున్నారు. కుండీలలో పెంచే మొక్కలు ఇంటికి ఉత్తరం మరియు తూర్పు దిక్కుల్లోని గోడలపై ఉంచకూడదు. ఇంటి ఆవరణంలో కూరగాయ మొక్కలను ఈశాన్య దిశలో కాకుండా ఇతర దిశల్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు అని సూచిస్తున్నారు. ఇంటి ఆవరణంలో తూర్పున రావి చెట్టు, పడమరన మర్రి చెట్టు, ఉత్తరాన మేడి చెట్టు మరియు దక్షిణాన జువ్వు చెట్టు ఉండటం చాలా మంచిదిగా సూచిస్తున్నారు. ఇకపోతే వంటగది విషయంలో వంటగది ఆగ్నేయ మూలలో ఉండాలి మరియు వంట చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వండాలి అని సూచిస్తున్నారు. ఇంటి శుభ్రత విషయంలో ముఖ్యంగా చీపురు విషయంలో ఇంటిని శుభ్రం చేసే చీపురును శనేశ్వరుని ఆయుధంగా భావిస్తారు. అందుకే ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురు హ్యాండిల్ ఎప్పుడు పైకి ఉండేలా మాత్రమే నిలబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన నష్టం అనేది కలగకుండా ఉంటుంది. దాని తర్వాత కొంతమంది చీపురును పడుకోబెడతారు, అది కూడా మంచిదిగానే భావించబడుతుంది. ధ్వనులు, ఇల్లు లోపల ప్రతిధ్వనులు అనేటివి రాకూడదు. అలా వస్తే నివసించే వారి ఆయుర్దాయం అనేది క్షీణిస్తుంది. ఇతరుల వస్తువులు, ఇంకపోతే ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉండటం వల్ల చెడు బయటకు వెళ్ళిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని కొందరు నమ్ముతున్నారు. ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి అదృష్టం కలిసి వస్తుంది అని చాలామంది నమ్ముతారు. మనీ ప్లాంట్ను కిటికీలు, తలుపులు లేదా మెట్ల మూలల్లో వేలాడదీయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. మీకు ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా మళ్ళీ మరొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఇకపోతే మనీ ప్లాంట్ ఎంత పొడవు ఉండాలంటే ఇంట్లో పెంచుకునేటప్పుడు మనీ ప్లాంట్ తీగలు అనేటివి కింద నేలకు తాగకుండా చూసుకోవాలి. ఒకవేళ తీగలు కానీ కిందకు సాగితే ఏదైనా ఆధారం కల్పించి పైకి వెళ్ళేలా చేయాలి. నేలను తాకితే ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చాలామంది భావిస్తారు. ఇకపోతే ప్రధాన ద్వారం, సింహద్వారం దగ్గర మనం చాలా నియమాలు కొన్ని పాటించవలసి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా లోపలికి తెరుచుకునేలా ఉండాలి, కానీ బయటకు తెరుచుకోకూడదు. బయటకు తెరుచుకుంటే ఇంట్లోనే లక్ష్మీదేవి రాకుండా అడ్డంకులు అనేటివి ఏర్పడతాయి. ఈశాన్య మూల, ఇంటి ఈశాన్య భాగం ఎప్పుడు కాస్త తక్కువ ఎత్తులో ఉండాలి. మిగిలిన దిశల కంటే ఈశాన్య మూల ఎత్తు తక్కువగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ధన ధాన్యాలకు ఏ కొరత ఉండదని పండితులు సూచిస్తున్నారు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.